హాయ్ అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అనమాట, చిన్నవి. సో ఈ బకెట్లో వేసాము. సో మా డాడీకి తెలియక ఇక అవన్నీ పెరుగుతున్నా కూడా ఏం పట్టించుకోలేదు. సో నేను వచ్చాక ఇవన్నీ చూస్తే అలా అయిపోయాయి అనమాట. ఒక్కొక్కటి దగ్గర ముడుచుకొని అట్లా అలా చాలా పెరిగిపోయాయి ఒక చిన్న బకెట్లో అంతే. సో ఇప్పుడు ఇవన్నీ మెల్లగా తీసి ఒక్కొక్కటి పక్కన పెట్టుకొని దాన్ని మెల్లగా దీంట్లో అన్న వేరే తొట్లలోకి చేంజ్ చేసుకుందాం అనుకొని దీంట్లో ఒకటి పెట్టాను. ఇంకా చిన్నగా ఇవన్నీ ఒక్క బకెట్లో వచ్చాయండి. మనం ఒక్కటి పెట్టామనుకోండి, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ రూట్స్ని పట్టుకొని మనకి చాలా చెట్లు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఒకటి పెట్టాను. సో ఇవన్నీ మా మమ్మీ చెట్లు అనమాట. ఆమెకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టము. కస్టర్డ్ యాపిల్ చెట్టు, అదేమంటారు, దబ్బకాయ చెట్టు, క్రోటన్స్, అది ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు, ఫుల్ ఉంటుంది తమలపాకు చెట్టు. ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటుంది మమ్మీ. కానీ ఇది తినే తమలపాకు కాదండి, కార తమలపాకు అంటారు కదా, అది అన్నమాట. సో ఇది మామిడికాయ చెట్టు. సో ఈ తమలపాకు చెట్టు ఒక్కసారి తిన్నామనుకోండి ఆకుని, బాబోయ్, 2-3 రోజులు మనకి టేస్ట్ కూడా తెలీదు. సో ఇదేమో అడవి బచ్చలి. సో ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, కానీ టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి అడవి బచ్చలి. ఇది వచ్చేసి క్రోటన్. ఇది కూడా నేను రోడ్ సైడ్ దొరికితే ఒకళ్ళ దగ్గర అడిగి మరి కొమ్మ తీసుకొచ్చి చిన్నది పెట్టాను, అంత పెద్దగా అయ్యింది. ఇదేమో త్రిబిల్లము, బిల్వపత్రం కూడా అంటాం కదా, శివుడికి ఇష్టమైన చెట్టు. సో ఇది వచ్చేసి ఓమ, తులసి చెట్లు. ఇది క్రోటన్ అండి. మా మమ్మీ చిన్న శివలింగాన్ని తయారు చేసి పెట్టుకుంది. సో ఇవన్నీ క్రోటన్సే. ఇదో చిన్న జేడ్ ప్లాంట్ అండి. ఏదో ఇంట్లో పెట్టుకుంటే చాలా లక్ వస్తుంది అని అంటారని చెప్పేసి ఒక చిన్నది తీసుకొచ్చి పెట్టా, అంత పెరిగింది. ఇంకొన్ని మనీ ప్లాంట్. ఇవన్నీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తెచ్చిన చెట్లు. అవన్నీ తొట్లో పెట్టేసి దాన్ని పెరగనీయకుండా అలా పెట్టేసామన్నమాట. ఇవి నేను మా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి కోసుకున్నాను అనమాట. అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. సో ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ప్లాంట్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఈవెన్ ఐ లవ్ ప్లాంట్స్. ఇదంతా మా మమ్మీ వాళ్ళ గార్డెన్. ఇది నేను అంతా బ్రీఫ్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please, thank you.